జై శ్రీరామ్. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండం మొదటిసరిగా సంక్షిప్త రామాయణము. నారద మహాముని వాల్మీకి మహర్షికి సంక్షిప్తముగా రామాయణం తెలుపుట. ఇప్పటివరకు 10 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 11 నుంచి 20 శ్లోకాలు చూద్దాం. సంక్షిప్త రామాయణం కాబట్టి షార్ట్గా ఉంటుంది. సంపూర్ణ రామాయణంలో మొత్తం డీటెయిల్గా ఉంటుంది, అది గమనించగలరు. ఒక్కొక్కసారి 2 శ్లోకాలు 3 శ్లోకాలు కలిసి వస్తాయి, చూసుకోవాలి. ఇప్పుడు 11, 12, 13, 14, 15 శ్లోకాలు ఒకేసారి వస్తాయి, చూద్దాం. సమసమనిభిక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వస్య సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః. శ్రీరాముడు అంతగా పొడవుగాని పొట్టిగానే కాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందు గావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొంకమైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభలక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా గలవాడు, ఆడిన మాట తప్పనివాడు, ప్రజలకు హితమనర్చు స్వభావము గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణకోటిని పవిత్రమనర్చువాడు, భక్తపరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించువాడు, విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధుపురుషులను బాధించు వారిని పరమార్చుటలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు, వేదవేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదమునందును ఆరితేరినవాడు, సకల శాస్త్రముల సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయముల యందు ఏమరుపాటు లేనివాడు, సమస్త వ్యవహారముల యందు చక్కగా స్ఫూర్తి గలవాడు, సమస్త జనులకును ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావము గలవాడు, ఉదార స్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు. వాల్మీకి మహర్షి అడిగినాడు కదా నారద మహర్షికి, ఇలాంటి లక్షణాలు ఉన్న ఒక మనిషి ఎప్పుడు ఎవరైనా ఉన్నారా అని. అయితే ఆ లక్షణాలు మాత్రమే కాదు, నారద మహర్షి ఇంకెన్నో లక్షణాలు చెప్తున్నారు శ్రీరాముడి గురించి. అవేంటంటే, ముందు శ్రీరాముడి దేహం గురించి చెప్తున్నాడు. అంతగా పొడవు కానీ అంత పొట్టిగా కాకుండా సమానమైన దేహము గలవాడు, కాళ్ళు చేతులు కూడా బలిష్టంగా గలవాడు, చూడగానే ఆకట్టుకునేంత దేహకాంతి గలవాడు. శ్రీరాముడి కన్నులు విశాలంగా ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద కళ్ళు గలవాడు. అట్లే శరీరంలో ఉన్న అవయవములన్నీ కూడా పొందికగా, పుష్టిగా, సౌష్ఠవంగా తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు లక్షణాల గురించి చెప్తున్నాడు. ఆశ్రయించిన వారు, ఆయన్ని ఆశ్రయించి ఎవరైనా వస్తే వాళ్ళని కాపాడడమే ఆయన పరమావధి, అంటే వాళ్ళను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడన్నమాట. అంతేకాకుండా ఆడిన మాట తప్పని వాడు, ఒక మాట మాట్లాడితే ఆ మాట మీదనే ఉంటాడు రాముడు. ఇంకొక శుభలక్షణం ఏంటంటే, ప్రజలందరికీ హితమును కలిగించువాడు, అంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ప్రజలందరికీ కూడా మంచి చేయాలి అనే ఆలోచనని ఎప్పుడూ కలిగి ఉండేవాడు శ్రీరాముడు. అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, ఆయన స్వయంగా పవిత్రుడు. అంతేకాకుండా ప్రాణకోటిని అందరినీ పవిత్రము నడుచువాడు, అంటే ఆయన ప్రాణకోటికి అందరికీ స్ఫూర్తి కలిగించి వాళ్ళను కూడా పవిత్రులుగా చేసేంత శక్తి గలవాడు. శ్రీరాముడిలో త్రిమూర్తుల స్వభావం ఉంటుంది. అది ఎట్లా అంటే, బ్రహ్మదేవుడిలాగా ఆయన జనులను సృష్టించేవాడు, అంటే జనుల్లోని మంచితనాన్ని, పవిత్రతను సృష్టించి అందరినీ పవిత్రులు చేసేవాడు. అట్లే ఆయన రాజు కదా, అంటే యువరాజు కదా, యువరాజులాగా ఆయన దగ్గర ఐశ్వర్యం చాలా ఉంటుంది. ఆ ఐశ్వర్యంతో, అఖండమైన ఐశ్వర్యంతో, ఆ ఐశ్వర్యంతో ప్రజలందరినీ పాలించేవాడు. అలాగే సాధు పురుషుల జోలికి ఎవరు వచ్చినా, తపస్సుల జోలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని హింసించిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తాడు, అంటే హరుడి వలె, శివుడి వలె వాళ్ళని హతమారుస్తాడు. అంతేకాకుండా వేదాంగములు, వేదములన్నీ బాగా చదివి అన్నీ వంట పట్టించుకున్నవాడు. అన్నిటికీ మించి శ్రీరాముడు ధనుర్విద్య యందు ఆరితేరినవాడు. శాస్త్రాల విషయంలో, ధర్మం విషయంలో ఏమరుపాటు లేకుండా ఎప్పుడూ
జాగరూకతతో వ్యవహరిస్తూ ఉంటాడు శ్రీరాముడు. సమస్త జనులకు ప్రీతిపాత్రుడు. అందరికీ శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా స్వయంగా ఆయన కూడా చాలా సౌమ్యుడు, మితభాషి, తక్కువ మాట్లాడతాడు, సౌమ్యంగా ఉంటాడు అందరితో కూడా. ఇప్పుడు 16, 17, 18 శ్లోకాలు చూద్దాం. సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్య సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః కాలాగ్నిసదృశక్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః. నదులు సముద్రమును కలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికిని పూజ్యుడు. ఎవ్వరి ఎడలను వైషమ్యములు గాని తారతమ్యములు గాని లేక మెలుగువాడు. ఎల్లవేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతి గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వసద్గుణ విలసుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీ మహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, శృతిమెత్తని హృదయము గలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు, సహనమున భూదేవి వంటివాడు, కుబేరుని వలె త్యాగస్వభావము గలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. ఇది మాత్రమే కాదు, ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. అద్భుతమైన లక్షణాలు శ్రీరాముడివి నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తున్నాడు. ఎట్లాగైతే అన్ని నదులు సముద్రంలో కలిసిపోతాయో అట్లా సత్పురుషులందరూ కూడా శ్రీరాముడి చెంతకొస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా శ్రీరాముడిని చూడడానికి, ఆయనతో సత్సంగం చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన్ని చూసి భక్తితో నమస్కరించడానికి సత్పురుషులు ఎప్పుడూ శ్రీరాముడి దగ్గరకు వస్తూ ఉంటారు. ఆయనని అందరూ పూజిస్తారు. అంతేకాదు, ఆయనకి ఎవరి పట్ల వైషమ్యములు కానీ తారతమ్యములు కానీ ఉండవు. అంటే ఒకరిని ఎక్కువ చూడడం, ఒకరిని తక్కువ చూడడం, ఎవరి మీదైనా ఈర్ష అసూయలు ఉండడం, ఇట్లాంటివి శ్రీరాముడికి లేవు. కౌసల్యాదేవి కుమారుడైన శ్రీరాముడు సర్వ సద్గుణ సంపన్నుడు, అన్ని మంచి గుణాలు కలిగినవాడు. ఇక్కడ ఆయన లక్షణాలని నారద మహర్షి ఎంత బాగా పోల్చాడో చూద్దాం. సముద్రుడిలాగా గంభీరంగా ఉంటాడు ఆయన. ధైర్యంలో హిమవత్పర్వతం లాంటివాడు. అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా ఎలాగైతే పర్వతం కదలకుండా ఉంటుందో అట్లా ధైర్యంగా ఉండే స్వభావం గలవాడు. శ్రీ మహావిష్ణువులాగా పరాక్రమవంతుడు. అంతేకాదు, చంద్రుడిలాగా అందరికీ ఆహ్లాదాన్ని పంచే స్వభావం గలవాడు. ఆయన శృతిమెత్తని మనసు గలవాడు. కానీ ఆశ్రితులై వచ్చిన వారికి, అంటే తనను ఆశ్రయించి వచ్చిన వారికి కానీ సత్పురుషులకు కానీ ఎవరైనా హాని చేస్తే వాళ్ళ విషయంలో మాత్రం ప్రళయాగ్నిలాగా మారుతాడు. సహనంలో భూదేవి వంటివాడు. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందా శ్రీరాముడికి అన్నంత సహనం మనకు శ్రీరాముడిలో కనిపిస్తుంది. అట్లే కుబేరుడిలాగా త్యాగ స్వభావం ఉంటుంది. ధర్మాన్ని పాటించుటలో, సత్యం పలకడంలో ధర్మదేవత వంటివాడు శ్రీరాముడు. ఇప్పుడు 19, 20 శ్లోకాలు ఒకేసారి వస్తాయి, చూద్దాం. తమేవ గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతీః. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు, సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు, ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషక్తునిగా చేయుటకు సిద్ధపడెను. ఆయన పరాక్రమం అమోఘమైంది. ఇట్లాంటి అమోఘమైన శ్రీరాముడు దశరథుడికున్న 4 కొడుకుల్లో కూడా పెద్దవాడు. అలాగే శ్రీరాముడంటే దశరథ మహారాజుకు ఎంతో ప్రీతి. ఇంత మంచి మంచి లక్షణాలున్న శ్రీరాముణ్ణి దశరథ మహారాజు యువరాజునిగా చేద్దామని నిశ్చయించుకున్నాడు. జై శ్రీరామ్.